ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. ఎక్కడో చూసినట్టుందే. ఏమిటంటే అలా గుడ్ల పిలిచి చూస్తున్నారు? మిమ్మల్ని నా కోసం బస్ స్టాండ్కి వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసు. బస్ స్టాండ్ కా? నేనా? ఎందుకు? ఎందుకేమిటండి నా మొహం? అయ్యో, అదేమిటండి ఇలా చిక్కిపోయారు? దిగులా? దిగులా? నాకా? ఎవరి మీద? కొత్త పెళ్లి కొడుకులా అన్ని నేనే చెప్పాలా? నా మీద అంటే మీ భార్య మీద. భార్య? అమ్మో! ఇదిగో పంతులు గారు, ఆ పలహారం అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఏమిటి ఆగండి? మీకు పెళ్ళం కన్నా పనులు ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లో దిప్పి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా? మనిల్లా? అసలు ఎవరు నువ్వు? నేనెవరినా? మీకేమైనా పిచ్చ కింద మర్చిపోయిందా? అయ్యో, అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి హాస్యాలు ఆడుకుందాం. పదండి, రండి వెళదాం. ఏం జరిగింది? అబ్బే ఏం లేదండి, మా వారికి ఇదో సరదా. ఏమండి రండి, సూట్ కేసు తీసుకోండి. ఇదిగో, చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు. అసలు నువ్వెవరో నాకు తెలీదు. తప్ప ఏమండి? ఏంటయ్యా ఇందా నేను చూస్తున్నాను. ఏంటి నీ గొడవ? ఇంతగా ఆ పిల్ల బతిమాలుతుంటే ఇంటికి వెళ్ళంటావా? సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మా, దక్షిణ డబ్బులు మీరు ఇస్తారా మీ వారు ఇస్తారా? మీ వారంటయ్యా. ఏమండి, ఏంటయ్యా? మీరు మాధవయ్య గారి అబ్బాయి కదా? ఉరితాళ్ళు బిగుసుకుంటున్నాయి. ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయే. పరుగు! ఏమండి? మిమ్మల్ని అయ్యో వదిలేసి వెళ్ళిపోతున్నారే. అమ్మో, ఇక్కడికే వచ్చేసింది. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే 6 నెలల పాటు ఒంటిపూట భోంచేసి అరుగు మీద పడుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.